ఐదేళ్ల వైసీపీ పాలనలో సీఎం జగన్ జనాన్ని దోచుకోవడం తప్ప కనీసం మౌలిక వసతులు కల్పించలేదని టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరు వికాస్ నగర్ లో అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలంటూ ఊదరగొట్టడం తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ది జరగలేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా దుర్వినియోగం చేయడంతో అభివృద్ది కుంటుపడిందని పెమ్మసాని ఆరోపించారు. గుంటూరును ఐకానిక్ నగరంగా మారుస్తామని టీడీపీ పశ్చిమ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి తెలిపారు. నామినేషన్ రోజే టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయమైందని స్పష్టం చేశారు. మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎలా ఉంటుంది అంటే, ఆయన 2019లో వచ్చిన వెంటనే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్ గా కూర్చొని ఒక 2 నెలలు వచ్చే 5 సంవత్సరాలు కానీ వచ్చే ఆయన అనుకున్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయానికి ఒక ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ ఏంటంటే 100 రూపాయలు ఒకటి నుంచి కొట్టడం, ఆ 100 రూపాయల్ని 10 మందికి పంచటం, వాళ్ళ చేత ఆ 10 మంది చేత ఓట్లు వేయించుకోవటం. ఇది ఆయన రాజకీయం. ఏది చేసినా కూడా ఆ విధంగానే ఆ ప్రాథమిక సూత్రంతో మాత్రమే ముందుకు వెళ్తుంది. వ్యక్తిగతంగా 2000, 3000, 5000 ఒక్కొక్కరికి వేస్తే ఓట్లు వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు. అట్లా నేను ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా వ్యక్తిగత ప్రయోజనం వచ్చే విధంగా ఉంటుంది తప్పించి అందరికీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఇదే ఉత్సాహం ఊపు వచ్చే 20 రోజులు కూడా కనబరిచి ఘన విజయం సాధించుకుని గుంటూరుని ఒక ఐకాన్ సిటీ చేయాలి మనం స్టేట్ లో. అంటే అన్ని విధాల గొప్పదైన గుంటూరుని, దానికి నిజమైన గొప్పతనాన్ని చేకూర్చాలి మనందరం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ సత్తా ఉంది. కాబట్టి మనం నిజంగా తలుచుకుంటే ఏమవుతుంది అని చెప్పి రేపు రిజల్ట్ లో చూపిద్దాము.